దావీదు కుమారుడైన యెరూషలేములో రాజయ్యున్నగా పలికిన మాటలు ఏ మాటలు మాట్లాడుతున్నారు? ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడి లేఖనం సెలవిచ్చిన మాట ప్రకారముగా దావీదు కుమారుడు యెరూషలేము రాజయ్యుని ప్రసంగి పలికిన మాటలు వ్యర్థము వ్యర్థము. ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద నడిపడుచున్న పాటు అంతటికి వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోచున్నది, భూమి ఎదుట ఎల్లప్పుడూ నిలిచి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సంపాదించిన లోకంలో విడిచిపెట్టి పోవాలి. ఏ నరుడు కూడా ఏది తీసుకెళ్తాడమ్మా? ఎంత ప్రయాసపడినా వ్యర్థమే. ఎందుకు తెలుసా? దేవుడి రాజ్యమునికి ఈ లోకంలోకి చెందింది ఏది కూడా రావడానికి అర్హత లేదు. ఉందమ్మా? లేదు. నువ్వు సంపాదించిన సంపాదన అంతా ఈ లోకంలో విడిచిపెట్టి పోవాలంటే ఆ తర్వాత ఎవరు అనిపిస్తున్నారో తెలియదు. తెలుసా? సంపాదన కోసం మనం పుట్టలే. మన జీవితం చాలా విలువైనది. ఈ ధనులు ఈ భూమి కింద ఈ సూర్యుని కింద ప్రయాసపరిచినారే, వీడు సంపాదన వ్యర్థమైనవి. తెలీదమ్మా? ప్రార్థన మానేసి దేవుడి పని వదిలిపెట్టేసి చాలా మంది సంపాదన ఎదుగుచున్నారు. వారికి ఏమైనా సంతోషం ఉందా? లాభం ఉందేమో కానీ సంతోషం ఉందా? ఐశ్వర్యం ఉందేమో కానీ ఆరోగ్యం బాగుందా? దేవుడు చెప్పుచున్నాడు, ఎవరైతే యెహోవా యందు సంతోషించాలంటే వారి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. యూట్యూబ్ లో వాక్యం వినేసి దేవుడి వాక్యాలు టీవీలో వినేసి సరిపోతుంది. బట్ అక్కడ కాదు. నీ హృదయాన్ని దేవుడి ముందులో ఒక రోజు సమర్పించుకోవాలి. ఇక దేవుడు తేటగా మాట్లాడించిన మాటలు దావీదు కుమారుడు యెరూషలేము రాజయ్యునిగా ఈ మాటలు పలికిచున్నాడు. వ్యర్థము వ్యర్థమేటమా? ప్రసంగి చెప్పుచిన మాటలు సమస్తము వ్యర్థమే. ఏ వ్యర్థమమ్మా? ఈ భూమి కింద ఈ నరుడు ఈ సూర్యుని కింద పడుచున్న సమస్తము వ్యర్థమే. ఆ రోజు దేవుడు మనకి ఏం చెప్పాడు? మీ పనులు మీరు చేసుకోండి, 7వ రోజు విశ్రాంతి దినమున మీరు యెహోవాను ఆశ్రయించిన దేవుడు వాక్యం తేటగా సెలవిచ్చింది. ఆ రోజు మనం ఏం చేస్తున్నాం? అదే రోజు మనం ప్రతి పని కలుగుతుంది. చుట్టాల పలకెత్తకి వెళ్తాం, బంధువుల పలకెత్తకి వెళ్తాం, ఎవరికైనా అనారోగ్యం బాగోకపోతే హాస్పిటల్లో ఉంటాం, పలకెత్తకి వెళ్తాం, లేదా చిట్టానికి పార్టీలకి దేడుకోవడానికి ఎప్పుడు వెళ్తాం? విశ్రాంతి దినంలోనే వెళ్తాం. మిగతా రోజున మనం పనులు చేసుకున్నాం. దేవుడు ఏం చెప్తాడు? మీరు ఎంత ప్రయాసపడినా మీ వెంట ఏది రాదు. అర్థమా? ధనమున్నవాడు ధనము లేనివాడు కూడా ఏం తింటాడు? ఆహారమే తింటాడు. కానీ సంపాదించే ధనం తింటాడా? ఎవడు కూడా డబ్బు తింటూ ధనము తింటూ ఏం తింటాడు? ఆహారమే తింటాడు. ఎంత సంపాదించిన ప్రయాసపడిన వాళ్ళరా మీకు ఏ లాభం లేదు. ఉందా? చాలా మంది చూడండి, దేవుని వాక్య ప్రకారముగా తిండి మానేసి కష్టంతో ఎంతో సంపాదిస్తారేమో కానీ వారి చేతిలో ఉంటుందా? వ్యర్థమైపోతుంది. ఎందుకంటే అక్రమంగా సంపాదించేది ఏది కొన్ని మీ చేతిలో ఉండనివ్వండి. దేవుడు దేనిస్తారా? చాలా మంది ప్రయాసపరిచినారు. ఇక దేవుడి లేఖన ప్రకారముగా ఆయన సూర్యుని కింద నలిపరిచిన పాటు అంటే వాళ్ళకి ఏమైనా వారి కళ్ళకు లాభమేమి? వారికి ఏం లాభం కలిగించవచ్చు? ఈ జీవితం చాలా విలువైనది. ఈ జీవితాన్ని దేవుడిని సమర్పించుకోవాలి. నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవుడిని సమర్పించుకున్నావో నీ దేవుడు ఏం చేస్తాడు? నీ పట్ల అనేకమైన మేలు చేస్తాడు. చేయడా? ఎప్పుడు సమయం ఒకేలా ఉండదు. ఉంటుందా? ఏ సమయం ఎలా మారుతుందో, ఏ దినం ఎలా మారుతుందో, ఏ క్షణం ఎలా మారుతుందో, ఎప్పుడు ఎవరు ఏమవుతుందో నాకు తెలియదు. తెలుసా? నశించుచున్న వాడిని చూసి నువ్వేం చేయకూడదు? సంతోషించుకోడు. సంతోషించా వాడు రేపొద్దున బాగుపడవచ్చు, నువ్వు నశించుకోవచ్చేమో. ఆపదలో ఉన్న వాడిని చూసి ఎట్టగడచ్చు. ఎందుకంటే రేపు నువ్వు ఆపదలో పడవచ్చు. వాడు నీకు మార్గం చూపించవచ్చు. చూపించడా? దేవుడు అంటున్నాడు, ప్రతి దానికి సమయము కలదు. ఏ దినాన్ని ఏ సమయం వస్తుందో తెలియదు. ఈరోజు ఈ సమయం ఏమో, రేపు ఆ సమయం రావచ్చు. కల్వరిగిలో దేవుడు సిలువేసిన సమయం, పిలాతు సైన్యానికి సమయం వచ్చింది. సిలువేసిన సమయం వాళ్ళకి వచ్చింది. దేవుడు మార్గంలో చూపించే సత్యంతో ఆయన దినం వచ్చినప్పటికీ ఆయన చూపిస్తాడు. చూపించడా? ఇంకో దానికి ఒక సమయం ఉంది. నాటుటకును, కోత కొయ్యటకును, పంట ఏటకును ప్రతి దానికి దేవుడు సమయం ఇచ్చాడు. లేదా? నీ బ్రతుకు కూడా దేవుడు ఒక సమయం ఇచ్చాడు. ఎప్పుడు నీ బ్రతుకు ఒకేలా ఉండదు.
ఒక రోజులో దేవుడు సమయం ఇస్తాడు నీకు. నీ జీవితం సమస్తాన్ని దేవుడు మారుస్తాడు. దేవుడు యోబుకు 2 సమయం ఇచ్చాడు. ఒక సమయం ఏమో నశించేలా చేస్తాడు, రెండో సమయాన్నేమో నశించిపోందని వెతికి రక్షించేలా దేవుడు చేస్తాడు. నీ పట్ల కూడా దేవుడు అలాగే చేస్తాడు. చేయడా? ఎందుకు నువ్వు ఊరికి ఏడుస్తున్నావు? నీ దినములు చెడ్డవి, ఈ దినములు చాలా భయంకరమని కనుక దేవుడు ఏం చేయాలి? ఆరాధించాలి, ప్రార్థించాలి. నువ్వు చేసే ప్రార్థన బట్టి ఈ సమయం దేవుడు నీకు కేటాయిస్తాడు. ఎవడా? చాలా మంది చూడండి, ఏదో ప్రార్థన అనేకతో ప్రార్థన చేస్తారు, చేస్తాంలే. ఆపదలు వస్తారు, చాలా మంది చేస్తాంలే కాదు. సమయాన్ని దేవుడికి కేటాయించాలి. అనుదినము కూడా ముమ్మారు ప్రార్థించాలి. ఈ దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఈ సూర్యుని కింద ఈ పరుషులు పడిచిన నెలలు పడిచిన ఈ సమస్తము వ్యర్థమే కాదా? దేవుని పట్ల ఎంత నువ్వు ప్రయాసపడుతున్నావో అంత దేవుడు నీకు ఇస్తాడు. ఎవడమ్మా? దేవుడి పట్ల ప్రయాసపడు. చాలా మంది యవనస్తుల సమయాన్ని పాడు చేసుకున్నారు. జులై తిరిగి ప్రయాసపడిపోయి, వ్యసనానికి బానిస అయిపోయి, లోకానికి బానిస అయిపోయి సమయాన్ని పాడు చేసుకున్నారు. తల్లిదండ్రులు కూడా పని 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 అంటూ ఆ బిడ్డలు వదిలిపెట్టి పనిలో పడిపోయి, ఆనాడు ఎలాగైతే యాకోబు రాహేలు పని పని అని పనిలో పడిపోయి తన బిడ్డలు పాడైపోరు, ఈనాడు చాలా మంది అలాగే సమయాన్ని వృధా చేస్తలేదా? రాహేలు యాకోబు తన యొక్క సాంకేతం వల్ల తన యొక్క పని పాటలు అన్నింటిలో పనులు అడిపోయి బిడ్డలు పెంచాలని పడిపోయి ధనం కోసం ఆశపడిపోయి లోకముకి బిడ్డలు వదిలేస్తారు. రూబన్ ఏమైపోయాడు? బురదలో పడిపోయాడు. పర్లేదా? చాలా మంది బిడ్డలు సమయాన్ని వృధా చేసుకున్నారు, సమయాన్ని పాడు చేసుకున్నారు. దేవుని యొక్క వాక్య ప్రకారం సెలవిచ్చిన మాట, సమయము చాలా విలువైనది కదమ్మా. సమయం ప్రతి క్షణము కూడా చాలా విలువైనది. ఈరోజు చాలా మంది జీవితాలు సమయాన్ని కేటాయిస్తలే. ఈ సమయాలు లోకానికి బాధిస్తాయిపోయి, లోక మనుషులకి, లోక బంధుత్వాలకి, లోక సాంగత్యాలకి, లోక యొక్క శగానికి, లోక పక్షులకి, లోక పార్టీలకి, లోకానికి సాగిస్తున్నారు. కానీ దేవునికి సమయాన్ని కేటాయించడం లేదు కదా. నీ సమయం దేవునికి కేటాయించాడు. ఇక ప్రసంగి గ్రంథం 3 దేవుడు కదా, ప్రతి దానికి సమయము కలదు. పడుటకును లేచుటకును కానీ దేవుడు సమయం ఇచ్చాడు. పడిపోయావు, సమయం ఇచ్చాడు. మళ్ళీ దేవుడికి సమయం ఇస్తారు. ఎప్పుడు? లేచే సమయం దేవుడు ఇస్తారు. ఎవడా? యోబుని దేవుడు ఎంత భయంకరంగా పడగొట్టడం. ఒకసారి యోబు చూసుకో, తన జంతువులు, తన పశువులంతా చనిపోయి, తన వ్యవసాయం అంతా పాడైపోయింది. తన దగ్గర పని చేస్తున్న బానిసంతా చచ్చిపోయారు. తన యావదాస్తి పాడైపోయింది. ఏమీ లేక దేశ దిగంబరైపోయి, అవునా? ఒళ్ళంతా వ్యాధులు, రోగాలు, మరణం అనే స్థితిలోకి వెళ్ళిపోయిన యోబుని ఆ సమయం యోబేమైపోయాడు? మరణం స్థితిలోకి వెళ్ళిపోయి, అంటే జీవితం పాడైపోయింది. అవునా? బ్రతికే దండగా అనలాగా దేవుడు చేసి ఆ సమయాన్ని. కానీ యోబు ఏమన్నాడు? పట్టుదల దేవుడి మీద. ఆ సమయాన్ని యోబు ఎవరికి మొర పెట్టాడు? ప్రభుని యేసు క్రీస్తుకు మొర పెట్టాడు. దేవుడు ఒక్కసారి నీ జీవితానికి సమయం ఇచ్చాడంటే ఎవరు కూడా నా ప్రార్థన. యోబు ఏమైతే కోల్పోయాడో, యోబు ఏదైతే పడేసుకున్నాడో, యోబు దగ్గర నుంచి ఏదైతే వెళ్ళిపోయిందో తిరిగి మళ్ళీ యోబు ఎదకి దేవుడు చేర్చాడు. చేర్చడా? ఒక సమయం ఏమో పోగొట్టాడు, ఒక సమయం మళ్ళీ తిరిగి ఇచ్చాడు. ఎవరా? నీ జీవితం కూడా ఇస్తాడు. లేచి చూడు, ఈ సమయం దేవుడిని ఏమీ లేకుండా పేదరాలుగా చేస్తాడా? ఒక దేవుడిని ధనవంతుడిగా చేస్తాడు. చేయడా? ఒకవేళ దేవుడు ఏమీ లేకుండా ఎందుకు పనికిరాని పాత్రగా చేస్తాడా? ఒక సమయంలో దేవుడిని పనికొచ్చే పాత్రగా చేస్తాడు. చేయడా? చాలా మంది అంటారు ఇది దేనికి పనికిరాడు, ఇది వల్ల ఏమవుతావు అని చాలా మంది. ఆ సమయాన్న ఆ మాటలన్నింటిలో కూడా విను. ఏ నోటితో అయితే నేను ద్వేషించాడో అదే చేతులతో చప్పుడు కూడా దేవుడు చేస్తాడు. చేయడా? ఏ మనిషి అయితే ఏ సమయంలో నేను కాదన్నాడో మళ్ళీ తిరిగి వచ్చే సమయానికి నీవు కావాలని దేవుడు చేస్తాడు. చేయడా? ఒక్కో దానికి దేవుడు సమయం ఇచ్చాడు. చూడమ్మా, మనం ఏదైనా చెట్టు వేస్తాం, ఆ చెట్టు వేసే సమయాన, ఆ ఇత్తనం వేసే సమయం అది.
అది మొక్కే సమయానికి ఆ సమయానికి మొక్క అవుతుంది, అది చెట్టే సమయానికి చెట్టు అవుతుంది, అది ఫలించే సమయానికి ఫలిస్తుంది. ఏ సమయానికి ఏం జరగాలి దేవుడు సమస్తమును మనకే ఇచ్చాడు కదా. నేను ఏడిపించిన దేవుడు సమయం ఇచ్చాడు, సంతోషించాడు దేవుడు సమయాన్ని ఇచ్చాడు. ప్రతి దానికి దేవుడు సమయం ఇచ్చాడు. ఓడిపోవడానికి దేవుడు సమయం ఇచ్చాడు, గెలవడానికి కూడా దేవునికి సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయం నీ జీవితం ఓడిపోయిందా? ఈ సమయం ప్రతి దాంట్లో ఓడిపోయావా? నీ వ్యాపారంలో, నీ వ్యవసాయంలో ప్రతి దాంట్లో ఓడిపోయావా? ఒక సమయంలో ఎంతైతే ఓడిపోయావో అంతకు రెట్టింపు దేవునికి గెలుపునిస్తాడు. ఎవడా వేచిచ్చాడు. ప్రతి దానికి దేవుడు చెప్తాడు కదా. ఈ ప్రసంగి 3లో దావీదు కుమారుడైన యెరూషలేము రాజు అయినప్పుడు ఈ మాటలో పలికిచున్నాడు. ప్రసంగి అనగా దేవుని యందు విధేయత కలిగి ఉన్నవాడు. తన నోటి మాట కాదు, దేవుడు ఏం అర్థమనిచ్చాడో అదే చెప్పాడు ప్రజలకు. యెరూషలేము ప్రజలకు ఏం చెప్తాడు? ఇదిగో మీరు సూర్యుని కింద పడుచున్న సమస్త జనులారా, యెరూషలేము ప్రజలారా, మీరు ఎంత ప్రయాసపడినా వ్యర్థమే కదా. ఈ సమయాన్ని దేవునికి సమర్పించుకోండి. దినములు చెడ్డవు కనుక దేవుని వైపు వేచి చూడండి. దినములు చాలా చెడ్డవి, సమయాన్ని దేవుడికి సమర్పించుకోవాలి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటల ప్రకారముగా ప్రతి దానికి సమయం కలదు, ఆకాశం కన్నా ప్రతి ప్రయత్నంకి సమయం కలదు. పుట్టుటకును చచ్చుటకు ఏమి ఇచ్చాడు దేవుడు? సమయాన్ని ఇచ్చాడు. పుట్టుటకును చచ్చుటకు కూడా. చాలా మంది చూడండి, ఉన్నవాడేమో కరుణ వచ్చింది మనకు గతించిన కాలంలో. ఇప్పుడు వస్తున్న కరుణ, గతించిన కాలంలో కరుణ వచ్చి చాలా మంది కరుణ సోకిన వారు చనిపోయారు, చాలా మంది బ్రతికారు. బ్రతికిన వారు ఏమనుకుంటున్నారు? నేను మంచివాడిని కనుక నేను బ్రతికని అనుకుంటున్నాను, నేను పరిశుద్ధిని కనుక నేను బ్రతికని కాదు. ఆ సమయాన్ని దేవుడిని బ్రతికించాడు కనుక బ్రతికి ఉన్నాను. వాళ్ళు చనిపోవడం రాసింది కనుక చనిపోయాడు అంతే. మరణానికి మంచి చెడు తేడా లేదన్నా. మరణానికి నువ్వు మంచివాడువా, చెడ్డవాడువా, నువ్వు పాపువా, నీతిమంతుడువా అని ఏది ఉండదా? మరణం అనేది ప్రతి ఒక్కరికి సమానమని దేవుడు చెప్పాడు కదా. కానీ మరణం తర్వాత తీర్పులో తెలుస్తుంది మనకి. నీతిమంతుడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో, పాపి ఎవడో, దుష్టుడు ఎవడో, నీతి ఎప్పుడు తెలుస్తుందమ్మా? తీర్పు దినంలో మనకు తెలుస్తుంది. అది దేవుని యొక్క సంగతికి సాధ్యం చెప్పేది కాదు. కానీ ఈ సమయం చాలా విలువైనది. చాలా మంది ఏమనుకున్నారు? చచ్చిపోయిన వారు పాపులు, బ్రతికిన వారు నీతిమంతులు అని అనుకున్నారు. కాదు, నీకు దేవుడు ఏమిచ్చాడు? సమయం ఇచ్చాడు. ఏం చేయడకు? ఆయన స్తుతించడకు, ఆరాధించడకు, ఆయన మొరబెట్టడకు, నువ్వు చేసిన పాపములు ప్రాయశ్చిత్త పొందడానికి దేవుడు ఏమిచ్చాడు? నీకు సమయాన్ని ఇచ్చినాడు. పుట్టుటకు, నీ పుట్టుక మంచిది కాదని చాలా మంది అంటారు. నీ పుట్టుక మంచిది కాదని చాలా మంది అంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ప్రతి బిడ్డ పుట్టినవాడు దేవుని అంటే పుట్టినాడు కదమ్మా. అమావాస్య పుట్టినవాడు ఏమవుతున్నాడు? అభివృద్ధి పొందుచున్నాడు. తర్వాత పుట్టినవాడు అభివృద్ధి పొందుచున్నాడు. పుట్టిన వల్ల కాదు, నీ ప్రవర్తన బట్టి, నీ బుద్ధిని బట్టి నీ భవిష్యత్తు పాడవుతుంది. చాలా మంది దేవుడిని ఆశ్రయిస్తలే, సమయాన్ని పాడు చేసుకున్నారు. ప్రతి దానికి దేవుడు సమయం ఇచ్చాడు. సౌలుకి దేవుడు సమయం ఇచ్చాడు, పౌలు కింద మార్చలేదా? అబ్రాహాముని దేవుడు పరీక్షించే సమయం ఇచ్చాడు, ఆ పరీక్షను అబ్రాహాము గెలిచాడా? ప్రతి దానికి దేవుడు సమయం ఇచ్చాడు. దావీదు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం పొందే దేవుడు సమయాన్ని ఇచ్చాడు. ఎవడదా? దావీదు పాపము చేశాడు. దావీదు పచ్చమేతో పాపము చేసినప్పుడు ఆ సమయం దేవుడు ఇచ్చాడు. ఏమిచ్చాడు? నీవు పాపానికి ప్రాయశ్చిత్తం పొంది అని దేవుడు సమయాన్ని ఇచ్చాడు. దావీదు ఏం పొందాడు? ఆ సమయానికి తన పాపమును ప్రాయశ్చిత్తం పొందాడు. పొందేదా? నీకు దేవుడు సమయం ఇచ్చాడు. నువ్వు తాగుబోతు ఎంచబడి నిన్ను దేవుడు పరిశుద్ధంగా మార్చే సమయం దేవుడు ఇస్తాడు. ఎవడా? వేషిగా ఉన్న నేను దేవుడు నీతిమంతుడిగా చేసే సమయం దేవుడు ఇస్తాడు. ఎవడా? దేవుడు ప్రతి దానికి సమయం ఇచ్చాడు. దేవుడు చెప్పుచున్న మాట, పుట్టుటకు నువ్వు చచ్చుటకు కూడా దేవుడు సమయాన్ని ఇచ్చాడు. పుట్టేవాడికి పుట్టే సమయం ఇచ్చాడు, చచ్చేవాడికి చచ్చే సమయాన్ని దేవుడు ఇచ్చాడు. మృత్యం చూడే ప్రతి దానికి దేవుడు సమయం ఇచ్చాడు. నువ్వు ఏడ్చుటకు, నవ్వుటకును, పడుటకును, లేగుటకు ప్రతి దానికి దేవుడు ఏమి ఇచ్చాడు? మనకే సమయాన్ని ఇచ్చాడు. ఒక గుడ్డివాడు ఎలిచిన ప్రయాణంలో, దేవుడు ఎలిచిన ప్రయాణంలో ఒక గుడ్డివాడు ఏమన్నాడు? ప్రభువు నాపి, ప్రభువా నా కళ్ళు ఏమైనా చీకటి కమ్మేవి, నా కళ్ళు తెరువు ప్రభు అంటే ఆ గుడ్డివాడికి దేవుడు సమయం ఇచ్చాడు. ఏమిచ్చాడు? నువ్వు కళ్ళు తెరిచే దేవుడు సమయం ఇచ్చాడు. ఎవడదా?
ఆ గుడ్డివాడికి దేవుడు ఏమి ఇచ్చాడు? సమయం ఇచ్చాడు. ఏ సమయం ఇచ్చాడు? ఆడు గుడ్డి జీవితం నుంచి వెలుగులోకి దేవుడు సమయం ఇచ్చాడు కదా. ఒక కుష్ఠరోగి వచ్చి దేవుడు ప్రార్థించగా, ప్రభు నా కుష్ఠరోగం తీసి అంటే దేవుడు ఆ కుష్ఠరోగి ఏమి ఇచ్చాడు? సమయం ఇచ్చాడు. ఆ కుష్ఠరోగం శుద్ధి అయింది. అవునదా? నీకు దేవుడు సమయం ఇస్తాడు. ఎప్పుడు నీ బ్రతుకు ఎలా ఉండదు. నా స్థితి ఏంటి ప్రభు అనుకున్నావా? దేవుడు ఒక సమయం ఇస్తాడు. నీ స్థితిని మొత్తం మారుస్తాడు. మంచిగా ఏంటి ప్రభు నా జీవితం ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది, నా జీవితంలో కష్టాలు, బాధలు, శ్రమలు, ఒకరో సమాధానం లేదు ప్రభు. వేస్తయా నా కుటుంబం అంతా చీకటి బ్రతుకుచున్నా, ఒక్క చోట కూడా సంతోషం లేదని ఏడుస్తున్నావా? నవ్వించే సమయం దేవుడు ఇస్తాడు ఒకనాడు. ఎవడా? వేచి చూడు. ప్రభు ఎందు ఏచి చూచే వరకు దేవుడు సమయం ఇస్తున్నాడు. ఈరోజు చాలా మంది యవనస్తులు బానిసైపోయి, పాపానికి బానిసైపోయి, లోక యసనానికి బానిసైపోయి జీవితాలు పాడు చేసుకుని సమయాన్ని లోక యసనానికి బానిస చేస్తలేదా? దేవుని యొక్క వాక్య ప్రకారం చూడండి, చాలా మంది పుట్టినరోజు కేకులు కోస్తారు. ఎందుకు కోస్తాడు? అని సాధించాడా? ఇలా చాలా యవనస్తులు చూడండి, రోడ్ల మీద ఎంతమంది పనికి వాళ్ళు చాలా మంది చూడండి ఏం చేస్తున్నారు? కేకులు కోస్తున్నారు. వాళ్ళ లాభం ఉందా? అలా అది ఒక గ్రామానికి అయినాడు వాళ్ళు ఆత్మని పనికి మానవులందరూ వెలిగి చేస్తున్నది ఏమైంది? లోకమంతా పనికి మానవులు. అవునా? అదే సాధించినట్టు, అదే గెలిచినట్టు ఈ లోకంలో చూడండి అర్ధరాత్రి 12 కేకులు కోసి అది సప్రయత్నం ఏం చేస్తున్నారా? ఈరోజు చాలా మంది దీనికే పాలించారు. అవునా? దేవుడు ఏం చెప్పాడు? సమయము చాలా విలువైనది, దేవుడికి నీ జీవితాన్ని కేటాయించు. చాలా మంది జీవితాలు పాడు చేసుకున్నారు. ఎలా పాడు చేసుకున్నారంటే లోకంలో బానిస అయిపోయి లోకంతో నడుస్తున్నారు. కానీ దేవుడితో నడిచేవారన్నా? దేవుడు అంటున్నాడు, ప్రతి దానికి సమయం అవసరమా? నువ్వు దుఃఖించుకో. నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నేను ఇంకా దేశ దిగమ్మని, నేను పనికి రాని వాడిని, నేను దేనికి పనికి రాను, ఇంకా నాకు ఎంతే, ఇంకా నా జీవితం ఇంకా ఇంతకు పనికి రాదు, నా కుటుంబంలో ఏమీ లేదు, ఇంకా నేను ఇంతే అనుకుంటున్నావా? కాదు. ఒకరు దేవునికి సమయం ఇస్తాడు. ఎంత పడిపోయావో అంతకంటే దేవుని పైకి లేపుతాడు. లేపడా? దేవునికి సమయం ఇచ్చాడు. ఎత్తి చూడు, గెహాజీకి దేవుడు సమయం ఇచ్చాడు. ఏం చేస్తాడు? పోయి రోగమును కొని తెచ్చుకున్నాడు. వాళ్ళు తెచ్చుకొచ్చా? దేవుడు పెట్టైన వాడు సమయాన్ని దేవుని సమర్పించుకోడు. చాలా సమయం పాడు చేసుకున్నాం. రోజుకి 24 గంటల్లో 1 నిమిషంలో దేవుని ఆరాధిస్తావా? ఒక్కరోజు దేవుని కేటాయించామంటే ఆయన జీవితాంతం నీతో కేటాయిస్తాడు. ఇక దేవుని యొక్క వాక్య ప్రకారంగా 3వ వచనం దేవుడు మాట్లాడుచు, చంపుటకును బాగు చేయటకును బాగుటకును పుట్టుటకు దేవుడు ప్రతి దానికి కూడా ఏమి ఇచ్చాడు? సమయం ఇచ్చాడు. చంపుటకును ఏం చేయడమా? బాగు చేయడం కూడా దేవుడు మనల్ని సమయం ఇచ్చాడు. నేను బాగు చేస్తూ సమయం వచ్చేది చూడు. పాడైపోయినావా? పనికి రాని పాత్రమైనావా? బాగు చేస్తాడు దేవుడు నిన్ను. ఎప్పుడు? ఆయన సమయం వచ్చినప్పుడు. ఈ సమయం నీది కాదు. నేను ఎవరేమనుకో అనుకోని, ఏ మాట్లాడుకుని, నేను కొట్టేవని కొట్టని, తిట్టవని తిట్టి, అవమానించి ఎవరేమనుకో అనుకుని, ఒక్కసారి దేవుడు నీకు సమయం ఇచ్చాడంటే నిన్ను ఎవరు కూడా ఆపలేదు. ఆపుతారా? ఆపడం. గుర్రం నడిచినా చెప్పే మరి దాన్ని ఏమేమి చేయగలము? గుర్రం చూడు నడిచినని చెప్పి దాని కలికి గుడ్డు తన కంటికి ఆ క్లాత్ కట్టినని చెప్పి గుర్రం ఏమంటుంది? అదుపులో ఉంటుంది. ఒక్కసారి ఆ కంటి కట్టిన గుడ్డ తీసామంటే ఆ గుర్రం ఏమైపోతుంది? సెలగలాడేది. ఎవరికి అంత వంతుదా? దేవుడు ఒక్కసారి నీ జీవితంలోకి వచ్చాడంటే నువ్వెవరికి దొరకవు. దొరుకుతావా? ఈ కార్యములు దేవుడు అద్భుతం చేస్తాడు. నీ పాత్ర ప్రతి దానికి దేవుడు సమయించాడు. చాలా మంది అనుకుంటారు, ఏంటి ప్రభు నా జీవితం కలిగైపోతుంది, ఏంటి ప్రభు నా బ్రతికలిగైపోతుంది, కుటుంబంలో సమస్త ప్రభా, నెమ్మది లేదు ప్రభా, సంతోషం లేదు ప్రభా, అన్ని ఆటంకాలే ప్రభా, ఏంటి ప్రభు అనుకుంటున్నావా? ప్రార్థించు, నీకు దేవుడు సమయం ఇస్తాడు. ఎవడా? ఆయన ఒక్కసారి నీ ఇంట్లోకి నివాసించాడంటే నేను ఎవడు ఆపడు. ఆపుతాడా? దుష్టులు వస్తారు. ఏం చేస్తారు? నీ దేవుడి సమయం పాడు చేస్తారు. అపవాదం వచ్చి ఏం చేస్తుంది? దేవుడు పెట్టిన వాడిని దుష్టాత్మను లాక్తేమని చూస్తుంది. ఈ సమయం పాడు చేద్దాము, ఈ రోజు వాడి జీవితం పాడు చేద్దామని వస్తుంది. వాళ్ళు తెలియదు కదా, నీ జీవితం పాడైపోయినా బాగు చేసే నాదుడు ఒకడున్నాడు. ఎవరమ్మా? ప్రభు అయినా యేసుక్రీస్తు. ఈ సమయం నీ జీవితం పాడైపోయిందా? మళ్ళీ సమయం దేవుని జీవితాన్ని పాడు చేస్తాడు. 3వ వచనం దేవుడు మాట్లాడుచు, చంపుటకును బాగు చేయటకును బాగుటకును పుట్టుటకు దేవుడు ప్రతి దానికి కూడా ఏమి ఇచ్చాడు? సమయం ఇచ్చాడు. ఈ సమయం నీది కాదు. నువ్వు ఎవరేమనుకో అనుకోని, ఏ మాటలు మాట్లాడుకుని, నేను కొట్టేవని కొట్టని, తిట్టవని తిట్టి, అవమానించి ఎవరేమనుకో అనుకుని, ఒక్కసారి దేవుడు నీకు సమయం ఇచ్చాడంటే నువ్వు ఎవరికి దొరకవు. దొరుకుతావా? ఈ కార్యములు దేవుడు అద్భుతం చేస్తాడు. నీ పాత్ర ప్రతి
రోజు ఎప్పుడులా ఉండదు. ఈరోజు ఆడదవచ్చు, రేపొద్దు నీదవచ్చు. ఈ రోజు నన్ను ఆడి అవ్వచ్చు, రేపు వచ్చే రోజు నీవు అయ్యొచ్చేమో. ప్రభు నా బ్రతికి మారదనుకున్నాను. ఎందుకు మారదు? ఈ సంవత్సరం మారదేమో, ఈ నెల మారదేమో, ఈ రోజు మారదేమో, ఈ వారం మారదేమో, మళ్ళీ సంవత్సరం మారదేమో. ఒకవేళ 5 సంవత్సరాల పాటు వచ్చి 7 సంవత్సరాల పాటు వచ్చి ఏదో ఒక సమయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఎవరా? ఏదో ఒక సంవత్సరంలో ఏదో ఒక దేవుడు దేవుడికి సమయం ఇస్తాడు. నీ బ్రతుకుని సమస్తం మార్చివేస్తాడు. మంచివేడా? వేచి చూడు, ఆయనతో నడువు, ఆయన సమయం వచ్చేదాకా వేచి చూడు. ప్రభా నువ్వు ఎప్పుడైతే అప్పుడే ప్రభా నిన్ను ఇసుకొచ్చినావు. దేవుడు ఏం చేయాలి? ఇసుకిచ్చారు, ప్రార్థన చేయాలి దేవుని. ప్రభా ప్రభా ఇసుకిస్తాను. చూడండి, మన ఎవరి దగ్గరికన్నా వెళ్తాం, ధనం అప్పు అడుగుతాం, ఇసుకిచ్చే మనకి ఏమని చెప్పి అక్కడ ఉన్నాను. చాలా చాలా చూడండి, పుష్టిలే కానీ మనకు చూస్తాను అంటారు. తర్వాత ఏమంటారు? 2 రోజుల తర్వాత అలా గడిపేస్తారు. నువ్వు డైరెక్ట్ ఇలా ఇసుకిచ్చేది ఏమంటారు? ఉందో లేదో మార్చి చెప్పారు. చెప్పడానికి దేవుడు కూడా ఇసుకిచ్చేది. ప్రభా నా బిడ్డలు మార్చి, ప్రభా నా బిడ్డలు మార్చి ఇసుకిచ్చేసాను. ఏమన్నాడు? ఈ కుమార్తె చూడరా, ఎన్ని సంవత్సరాల నుంచి నాకు ప్రార్థన చేస్తుందో, నేను కార్యం చేయకపోయినా ఏం చేస్తుంది? నేను వస్తాను, ఆ బిడ్డలు మారుతానని వేచి చూడుతుంది. నేనేమో వాళ్ళకి ఆ కుమార్తెకు ఒక సమయాన్ని నేను దయచేయాలి. ఒకవేళ అప్పులు బాధ ఎక్కువైపోయి ఆ ప్రార్థించు, ప్రభు అప్పులు తీర్చు, ప్రభు అప్పులు తీర్చని ముమ్మారు అదే ప్రార్థన చేస్తానుకో, దేవుడిని ప్రార్థన ఆలకించి నీ సమస్యలు తీర్చివేడా. దేవుడికి విసుగు పుట్టించాలి, యుద్ధం చేయాలి, దేవుడితో పోరాడాలి. నీ సమయం వచ్చేదాకా దేవుడితో పోరాడు. ఎందుకంటే ఆయన మన రాజ్యం, మన తండ్రి అయినా కనుక దేవుడితో పోరాడక నీకు ఉంది లేదా? పోరాడు. సమస్యతో ఉన్నవా? దేవుడితో పోరాడు. చుట్టుపక్కలతో పోరాడి నీ గయ్యాలు అంటారు. దేవుడితో పోరాడి ఏమంటారు? దేవుని కుమార్తెగా ఎంచుతారు. ఎచ్చడా? ఆ కుమార్తె కష్టపడి ఎవరు చెప్పదంట, తన తండ్రి చెప్తాడు. ఏ తండ్రికి? పరలోక తండ్రి చెప్తుందంట. ఆయన వస్తాడంట, ఏ కష్టాలు తీరుతాడంట. వస్తాడు. ఎప్పుడు వస్తాడంటే కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన సమయం దేవునికి ఇస్తాడా. ఒక గ్రామంలో కుమార్తె ఉన్నది, మా భర్త చనిపోయి తనకి బిడ్డలు లేవు, అందరూ వదిలిపెట్టి దోసివేసి పేదరాలుగా జీవిస్తుందంట. జీవిస్తున్న కాలంలో ఆమెకి ఏ బాధ కలిగినా, ఏ సమస్య వచ్చినా, ఎంత బలమైన రోగం వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎవరిని ఆశ్రయించేది కాదంట. ఎవరిని ఆశ్రయించేది? ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కనే ఆశ్రయించారు. లోకమంతా తిరిగి ఆమెని ఏం చేస్తారు? వేరు చేసిన దేవుడు వేరు చేశారా? ఆమె బాధపడతారా? ఎందుకు చేస్తా? ఎవరు మనిషిని బ్రతికితా, ఎవరు విడిచినా బ్రతికితా, ఎవరిని కాదన్నా బ్రతికితానేమో కానీ నా దేవుడు నన్ను కాదంటే బ్రతకలే. ఆ తల్లి ఏడుస్తున్నా. భర్త చనిపోయినా బాధపడలే, బిడ్డలు లేకపోయినా బాధపడలే, బంధువులందరూ వెలివేసినా బాధపడలే, లోకం ఎందుకు పనికిరాని వాడిగా వెంట వేసినా బాధపడలే, ఎవరు ఆదరించుకొని బాధపడలే. కానీ ప్రభా నీవు నన్ను విడిచితేనే బ్రతకలే. బతుకుతావా? మనకు కావలసిన జీవితంలో ఒకటే, మొదటిగా దేవుని ప్రేమించు, తర్వాత తండ్రిని, తర్వాత తల్లిని ప్రేమించు, తర్వాత నీ భార్యని ప్రేమించు, నీ బిడ్డను ప్రేమించండి. 5 తప్ప వేరే ఎవరు కొన్ని స్థానం ఇవ్వచ్చా? ఎందుకంటే దేవుడు చాలా ప్రాముఖ్యమైన చెప్తున్నాడు. ఈ సమయం చాలా విలువైనది. దేవుడు సమర్పించుకో. ఆ కుమార్తె, ఆ దేవరాలు, ఆ గ్రామంలో పేదరాలు ఎంతో ఏడుస్తుంటే ఆ దేవుడు ఆ ఏడుపు చూసి ఏమిచ్చాడు? ఆ కన్నీరు తుడిసి వేసి ఆమె ఏం చేస్తాడు? ఆ గ్రామానికి ఒక రాణిగా దేవుడు చేస్తాడు. చేయరా? నువ్వేమనుకున్నావు? మా ఇంటి పక్కన నాతో మాట్లాడతాడు ప్రభా, దానివల్ల పోయింది ఏం లేదు, నీకు మంచి ప్రభా. మనీ నాతో మాట్లాడతారు ప్రభా, మాట్లాడే సమయం దేవుడు మాట్లాడిస్తాడు. ఎవరు మాట్లాడినా ఎవరు మాట్లాడకుండా నీకు వచ్చేది పోయేది లేదు. దేవుడు నీతో మాట్లాడేదంటే నీ జీవితం పాడైపోతుంది. అవునా? ప్రభు నాతో మాట్లాడు, ఎందుకంటే నీ మాట చాలా బలీనమైనది, నీ మాట చాలా విలువైనది. నీ మాట మాత్రం సెలవిస్తున్నా చాలు ప్రభా. నీ మాట అగ్ని గుణములన్న ఆ భక్తులు రక్షించింది. నీ మాట ఆ సింహాసనం ధాన్యాన్ని రక్షించింది. రక్షించదా? నీ మాట చాలా బలమైనది ప్రభా, నీ మాట చాలా విలువైనది ప్రభా, నీ మాట జీవము కలిగింది ప్రభా. నువ్వు మాటిస్తే ఎంతమంది దృష్టి వచ్చినా నన్ను ఎవరు ఆపలేదు ప్రభా. అవుతారా? దేవుడు మాట ఇచ్చాడంటే
ఎవరిని ఆపలేరు, ఆపుతారా? దేవుడు ఒక జీవితంలో అడుగు పెట్టాడంటే ఎన్నో పలుమార్లు సమస్యలు వస్తాయి, కావా? వస్తాయి. ప్రభా నీ ఎద్దరికి చేరాలంటే ఏం చేయాలంటే నీవు నా ఎద్దరికి రావాలంటే శ్రమలు అనుభవించాలి. అనుభవిస్తావా? దేవుడితో మాట్లాడాలంటే కష్టాలు అనుభవించాలి. లోకం నేను అంతరాని వారిగా చూస్తుంది, లోకం నువ్వు పనికి రాని వారిగా చూస్తుంది, లోకం నేను ఒక పాపిగా గుర్తిస్తుంది, నువ్వు చెయ్యని నేలని మీద మోపుతుంది. ఆ సమయాన్ని ఏం చేయాలి? అన్ని భరించాలి. భరిస్తావా? దేవుడు సిలువలో ఎలాగైతే తన భరించాడో తన బిడ్డలైన వారు కూడా ప్రతి దాంట్లో సహించాలి. సహిస్తాను. ఎవరైనా ఏదన్నాడంటే మాట్లాడతావా? ఎవరైనా కుట్రైనా పాడో, ఎవరైనా తిట్లైనా పాడో, ఎవరి గురించి చెడుగా మాట్లాడిన పాడో, దేవుడు ఏమన్నా మాట్లాడాడంటే ఓర్పుతో ఉన్నాడు. ఏమన్నాడు? ఇది నా సమయము కాదు, నేను మాట్లాడే సమయం వచ్చినప్పటికీ నేను మాట్లాడతాను. దేవుడు మాట్లాడుతూ మొదలు పెట్టంటే ఏ నడు కూడా దేవుడి మాటకి సమాధానం చెప్పలేదు. చెప్తాడా? ఆయన సిలువలో పట్టబడినప్పుడు వెలివేసినప్పుడు, ద్వేషించినప్పుడు, అసహించినప్పుడు, ఉమ్ములేసినప్పుడు, గుద్దినప్పుడు, ఆయన హింసించినా కానీ దేవుడు మాట్లాడాడా? ఎందుకు మాట్లాడాడంటే ఈ సమయం నాది కాదు. కాదా? చచ్చుటకును పుట్టడకు దేవుడు ఏమి ఇచ్చాడు? సమయాన్ని ఇచ్చాడు. అంటే దేవుడు ఏం చెప్పాడు అక్కడ? నేను చనిపోయే సమయం వచ్చింది, తిరిగి లేచే సమయం కూడా దేవుడు ఇచ్చాడు. దేవుడు ముందే చెప్పాడు. శిష్యుడికి ఏం చెప్పాడు? నా కుమారులారా, ఇదిగో 3 దినములలో నేను చనిపోయి 3వ దినం నేను లెగుస్తాను. దేవుడు చెప్పే సమయానికి లేచాడు కదా, నిన్ను లేపుతాడు. నీ స్థితిని చూసి అందరూ ఏలం చేస్తున్నారా? నా దేవుడిని హెచ్చిస్తాడు. నీ బ్రతుకుని చూసి అందరూ ఏలం చేస్తున్నా, నిన్ను దేవుడు పైకి లేపుతాడు. నిన్ను వస్త్రాలు చూసి ఏలం చేస్తున్నావా? ఈ మనుషులు వేసుకునే వస్త్రాలు చూసి, పెట్టుకునే ఆభరణాలు చూసి నీకు లేవేస్తారు. ఎవడా? ఏదో ఫంక్షన్కి వెళ్ళామనుకో, పట్టు చీర కట్టుకున్నామనుకో గెలివేస్తారు, నలిగిపోయిన చీర కట్టుకున్నామనుకో గెలివేస్తారు, తెల్ల వస్త్రాలు పెట్టుకుని బంగారం వెలించుకున్న వాడికి ఒక గెలివేస్తారు, నలిగిపోయిన వస్త్రాలు వేసుకుని ఏమి ఎత్తుకోకుండా అమ్మాయిలు పెట్టుకునే వరకు గెలివేస్తారు. ఎవడా? దేవుడు వాడికైనా వీడికైనా ఒక గెలివేస్తారు. ఎవడా? దేవుడు చెప్పు ఈ సమయం ఆగే నవ్వని నవ్వేవారు ఏడిపించుని, నేను కొట్టేవారు తొక్కి, నేను లాగిని, నేను బయటికి లాగి, నేను పాడు చేయి, నీ గురించి చెడుగా మాట్లాడి నేను ఏమనుకుని ఆ సమయం ఆదే. నీ సమయం వచ్చిన తర్వాత ఎవరైతే నీ జీవితం గురించి చెడుగా మాట్లాడు వారేమంటారు? ఆ కుమారుడు చాలా గొప్పవాడు అని దేవుడు చేస్తారు. చేయడా? దేవుడు మాట్లాడిన మాటల ప్రకారంగా ఆయన మాటలో బలమైన మాటలు ఈ దేవుని వాక్య ప్రకారముగా దేవుడు కేటాయించిన వాక్యాన్ని ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం దేవుడు మాట్లాడించిన మాట ఏం చేస్తామా? దేవుని వాక్యం ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, నవ్వుటకు వేడుకను సంతోషంతో నీ చేత కలుగుతున్నదే, ఎటువంటి నా మనసు ఎన్నో జ్ఞానముతో హర్షించుకొని ఆకాశంగా తమ బతుకు కాలమంటే మనుషులు ఏమి చేసి మీరు అనుభవించేందుకు. ఏం చేస్తున్నామా? ఆకాశము కింద ఈ మనుషులు ఏమి చేసి మేలు అనుభవిస్తారు. నువ్వెన్ని చేసిన మేలు రాదు, వస్తుందా? ఎందుకంటే పైకి మేలు చేస్తున్నామేమో కానీ లోన కీలు చేస్తారు. చాలా మంది చూడండి, పైకి మేలే చేస్తారు, లోన కీలు చేస్తారు. చూడండి, మీకు అర్థమైంది. దేవుని వాక్య ప్రకారం చూడండి, ఆడిని తోసేత వెనక నుంచి ముందుకు వచ్చి ఏమంటాడు? అయ్యో పడిపోయామంటాడు అన్నా. ఆడిని కీడు చేస్తాడు, ఏమంటాడు? ఏం దెబ్బ తగిలింది అంటారా? ఆడిని మోసం చేస్తాడు, ఏమంటాడు? ఏమన్నా అయిందని అవుతాడు. చేసిన దాడే మళ్ళీ పలకించేది కూడా. లోన్ ఏమో పాడు చేస్తున్నా, పైకి ఏమో బాగు చేస్తున్నా. దేవుడు అంటారు, ఈ మనుషుల వల్ల ఈ సమయం వల్ల నీకేది వచ్చేదా? నీ సమయం దేవుని సమర్పించుకో, నీ జీవితాన్ని మారుస్తాడు దేవుడు. మార్చడా? ఇదో ప్రభు ఆ సాగిపోతున్న ప్రభు ప్రార్థించు, ఇంకా గొప్ప వారిగా దేవుడు చేస్తాడు. చూడా, దేవుని కాదని, తల్లిదండ్రుని కాదని సంవత్సరం సమయం ఎలాగైతే పాడు చేసుకున్నాడో నీవు కూడా ఈరోజు సమయం పాడు చేసుకున్నావా? దేవుని వైపు చూడు. చాలా మంది సంతోషం లేదు ఉన్నా, పైకి నవ్వుతున్నారు కదా, ఏడుస్తున్నారు. దేవుడు చూపించు, నిన్ను ఒక్కసారి దేవుని నవ్వించాడంటే ఏ మనిషి ఏడిపిస్తాడా? ఒక్కసారి దేవుని నేర్పించాడంటే నేను ఎవరికి నవ్వించాను? నవ్విస్తారా?
మనుషులు కొట్టే దెబ్బకి, ఆ కాయ కొట్టే దెబ్బకి కట్టు కట్టొచ్చేమో, కానీ దేవుడు కొట్టే దెబ్బకి ఏది అనేది కూడా కట్టు కట్టడు. కొడతాడా? మనుషులు కొడితే మళ్ళీ లేవచ్చు, మనుషులను పాడు చేస్తే మళ్ళీ లేవచ్చు, మనుషులను మోసం చేస్తే మళ్ళీ లేవచ్చు. దేవుడు పని చేస్తాడంటే నేను ఎవరు లేపుతాడా? మనుషులు అనుసరించడానికి మళ్ళీ తిరిగి లేవచ్చు, దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు అనగలుగుతాడనుకో ఎవరు లేపుతాడు రా వస్తారా? ఎందుకంటే దేవుడు పడవేసింది ఎవరు లేపుతారా? దేవుడు పడగొట్టిన వస్తే ఎవరు లేపగలరా? లేపలేదు. ఎందుకంటే అది దేవుడి వాళ్ళు తప్ప ఎవరి వాళ్ళకు రావనే అవుతుందా? ప్రార్థన ప్రభువుకు మొరపెట్టు. నేను ప్రార్థన చేస్తున్నాను ఉదయకాల సమయంలో, ప్రభువా లోకముతో కాక దేవుడితో నడిచేది నాకు దయచేయడం. నా సమయం లోకానికి పాడు చేయకుండా నీకు నా సంతోషంగా నీకు జ్ఞానకి దయచే ప్రభు అని ప్రతి దినం ప్రార్థన చేస్తాను. నా సమయం అంతా లోక వ్యసనానికి బానిసకుండా, లోకానికి బానిసకుండా, లోక స్నేహానికి లోకానికి బానిసకుండా ప్రభా నేను నిరీక్షణ మొదలుకొని నిద్రించే వరకు నీతో నడిచి ఒక నాకు దయచే ప్రభు ప్రార్థన చేస్తాను. ఏం చేస్తా? దేవుడు మాటలు చాలా బలమైన మాటలు. మనిషి మాటలు నీకు చెప్పడానికి సంతోషంగా ఉంటుందేమో, కానీ ఏ మాట పనికిరాదు. అట్లా దేవుడి మాటలో పనికొచ్చే మాటలు. నేను ఉంటాను అని చెప్పి రావు దగ్గర ఉంటాడా? ఆ సమయం వచ్చి నీకు పోతాడు. ఏమంటాడు? ఏమొచ్చి నీకు నేను ఉన్నాడు అంటాడు. ఆపద వచ్చిన సమయం దగ్గర ఉంటాడు. దేవుడు ఏమన్నాడు? ఒక దేవుడు నీ ఎద్దకి నేను వస్తాను. ఆ సమయం ఏంటి? నీవు పడిపోయే సమయం. లేపడానికి దేవుని ఎద్దకే వస్తాడు. దేవుడు వాక్య ప్రకారం ఈ సమయం అనుకుంటాం, ప్రభా చిన్న వయసులో చేపట్టుకుంటే ప్రభు నీ సేవ ఇంకా ఇస్తారని చేతునేమో ప్రభా, ఇంతవరకు చాలా సమయం పోగొట్టుకున్నాను ప్రభా అని నేను అనుకుంటాను. దేవునికి కావాల్సింది ఒక్కసారి దేవుని రుచి చూసావంటే నువ్వు మరిస్తావా? చాలా మంది రుచి చూడలే, పట్టుకున్నారేమో రుచి చూడలే. దేవుడి ఆహారం ఒక్కసారి తిన్నామంటే మరుస్తావా? చాలా మంది ఆహారం తింటారు కానీ కక్కి వేస్తున్నారు. అంటే ఈ పెద్దల వాక్యం వింటున్నా కానీ కక్కి వేస్తున్నారు, వింటున్నా వదిలిపెట్టేస్తారు. తిన్నవాడికి ఆకలికి తీరదు. ఎవడైతే వాక్యం వింటున్నాడో వాడే దేవుడితో నిలబడగలడు. ఎవరైతే వాక్యం వింటున్నాడో వాడే సమయం దేవుడు సమర్పించుకుంటాడు. ఎవరైతే వాక్యం విని హృదయంలో భద్రపరుచుకున్నాడో వాడి కొడుకు నిండుతుంది. నిండదా? కానీ మనిషి ఏం చేస్తున్నారు? తింటున్నారు, కక్కి వేస్తున్నారు. అంటే వాక్యం వింటున్నారు కానీ విడిచిపెడుతున్నారు. ఏమవుతుంది? ఈ పాపానికి ప్రాయశ్చిత్తం పొందగలవా? కొడుకు నిండాలంటే తిన్నదాన్ని మింగి ఊసివేస్తావా? ఊసేత ఏమో కొడుకు నిండుతుందా? నేను దేవుడి వాక్యం చేదుగా ఉంటుంది. చూడండి అమ్మ, మనకి ఏదన్నా అనారోగ్యం వచ్చిందనుకో చిన్న టానిక్ ఇస్తారు, చేదుగా ఉంటుంది. ఆ చేదు ఏం చేస్తే నీలో ఉన్న విరుగుడు విరగదీస్తుంది. నీలో ఉన్న చేదు విరగదీస్తుంది. ఆ చేదు ఏం చేస్తుంది? నీలో ఉన్న పాయిజన్ విడుదల చేస్తుంది. చేదా? దేవుడి యొక్క వాక్యం కూడా అంతే. ఈ వాక్యం చాలా చేదుగా ఉంటుంది, తినే కొద్ది చాలా కమ్మగా ఉంటుంది. నేను చాలా అనుకుంటా ప్రభు, లోకంతో నేను చూసి అన్ని స్తోత్రం. లోకములు ఎన్నో వెతిగా అంత శూన్యమే, లోకములు ఎన్నో అడిగా అంత శూన్యమే. చివరికి అది నీలోనే కనుగొన్నాను ప్రభు. ఇప్పుడు కనుగొన్నాను నేను. ముందు బైబిల్ అంటే నేను అధికారం అనుకున్నాను, దేవుడు అంటే ఏదో ఆత్మ అనుకున్నాను. కాదు, దేవుడు వాక్యం చాలా బలమైనది. ప్రభు నా జీవితం చాలా పాడు చేసుకున్నాం, కొంతవరకు నా జీవితం పాడు చేసుకున్నాం. సమయాన్ని దేవునికి కేటాయించుకో. దేవుడు మాట్లాడిన మాటలు చాలా మంది యవనస్తులు వారి జీవితాలు ప్రేమలంటూ వ్యసనాలంటూ పాడు చేసుకుని దేవుడికి దూరం అయిపోతుందా? జాగ్రత్త ప్రేమ బిడ్డ, ఈ వాక్యం నేను వదలదా? నీతో ఉంటాను అన్నవాడు నీకన్నా గొప్పవాడు దొరికాడంటే నేను వదిలేసి వెళ్ళిపోతాను. వదలదా? నా దేవుడు ఎంతమంది గొప్పవాడు వచ్చినా నిన్ను ఉన్న స్థలంలో నిన్ను ఉంచుతాడు. మంచడా? చూడమ్మా, మనిషిని చూడండి, నీతో నడుస్తాడు. ఒక స్నేహితుడు చూడండి, నీతో ఉంటాడు, నీతో తిరుగుతాడు. నీకన్నా బలము కలిగిన వాడు, నీకన్నా ఐశ్వర్యం కలిగిన వాడు, నీకన్నా ఎక్కువ ధనం కలిగి వచ్చానుకో ఆ నిన్ను మధ్యలో వదిలేసి ఆర్థికపోతాడు. ఎలా? దేవుడు అలా నీకేమున్నా ఏమి లేకపోయినా నీకు ఇచ్చేస్తాను, నీకు దేవుడు నీకు ఇస్తాను. నువ్వు వదులుతాడా? ఆడితో ఉంటాడు, నీతో ఉంటాడు. నువ్వు ఆడిచ్చాడు, నువ్వు వచ్చావు నాడు వెళ్తాడా? దేవుడు చూడండి. ఒక పేదరాలు వచ్చిందని ఆమెతో దేవుడు నడిచాడు.
ఆమె నుంచి ఒక ఆమె నుండి ధనవంతరాలు వచ్చిందని ధనవంతరాల వైపు దేవుడు చూపిస్తారా? చూపించడు. రెండు వైపులు దేవుడు ఒకేలా చూపించడా? పేదరాలకి ఇచ్చేది పేదరాలకి ఇస్తాడు, ధనవంతరాలకి ఇచ్చేది ధనవంతరాలకి దేవుడు ఇస్తాడు. కానీ మనుషులు అలాంటివి కాదు. దేవుడు చెప్పుచున్న మాట నీ సమయం దేవునికి కేటాయించి సౌలు అంటాడు పౌలు కింద మారిన తర్వాత, ప్రభా ఏంటి ప్రభా, ఎందుకు ప్రభా, నేను నా తల్లి గర్భంలో పిన్నమ్మగా రూపించిన మొదలుకొని సంయోన్య వాడమన్నట్టు నన్ను కూడా బాలుడ వయసులో వాడుకోవచ్చు ప్రభా అని ఏడుస్తున్నాడు. ఎందుకు తెలుసా? ప్రభా నువ్వేంటో తెలియక, నీ రుచి తెలియక, నువ్వు ఎలాంటి తెలియక ప్రభా, ఎన్నాళ్ళు ప్రభా నేను ద్వేషించే ప్రభా అని అనే సౌలు ఏమన్నా పౌలు కింద మారిన తర్వాత, ప్రభా ఏంటి ప్రభా, చిన్నప్పుడు నా చేయి పట్టుకుంటే నా తల్లి గర్భం పిండముగా రూపించిన మొదలుకొని ఇదిగో నా తల్లి కన్ని తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత ఎలాగైతే సౌలు నేను పట్టుకున్నావు ప్రభా, అలా నన్ను పట్టుకుంటే సమయాన్ని పట్టుకున్న ప్రకారముగా నన్ను కూడా బాల వయసులో పట్టుకోవచ్చు ప్రభా, ఇరవై ఎలాగైతే చిన్న వయసులో పట్టుకున్నావో నన్ను అలాగే పట్టుకోవచ్చు ప్రభా. యేసయ్యా ఏడుస్తున్నాడు. తెలుసా? దేవుడు రుచి చూసిన తర్వాత ఏమాడు ప్రభుత్వం ఇంకా నడవాలి అనిపిస్తుంది. పౌరుకి ఏమనిపిస్తుంది? దేవుడితో ఇంకా నడవాలి. నువ్వు అనుకున్నావు ఇదే జీవితం అనుకో కాదు. నీ జీవితం ఏంటి తెలవాలంటే దేవుడితో పాడాడు. దేవుడితో పాడాడు. ఏం పాడాలంటే నీలో ఉన్న కష్టాలు ఏంటో తెలియదు, దేవుడు తెలుసు. తెలీదా? ఒక గుడ్డు వాడంటే దేవుడి దగ్గరికి వచ్చాడు. అది గుడ్డు అని దేవుడు తెలుసా? తెలుసు. అది పొడి కావాలని దేవుడు తెలుసా? నీకేం కావాలో దేవుడు తెలుసు. నువ్వు అడుగుతావని దేవుడు చూస్తున్నాడు. చూస్తున్నావా? సంతృప్తిని బట్టి దేవుడు చూస్తున్నాడు. నువ్వు అడుగుతావు నీ కార్యం చేద్దామని దేవుడు చూస్తున్నాడు. ఆ గుడ్డివాడు వచ్చాడంట, ప్రభు అడిగాడంట, ప్రభుని అడిగాడంట, ప్రభు ఏం కావాలంటే ప్రభు నాకు అతికేది కావాలని ఏమంటాడు? ప్రభు నా కంటిని చూపుని దయచే ప్రభు అడుగుతాడు. నేను గుడ్డివాడిని దేవుడు తెలుసు. తెలుదా? ఆ గుడ్డివాడిని దేవుడు తెలుదా? నీకేమి లేదని దేవుడు తెలుసు. నీకేం కష్టమో దేవుడు తెలుసు. నీకేం బాధ దేవుడు తెలుసు. నీ ఇంట్లో సమస్య ఏంటో, నీ జీవితం ఎందుకు ప్రయాస పడిపోతుందో, నీకేం కాదు దేవుడు తెలుసు. కానీ నువ్వు అడుగుతావో దేవుడు చూస్తావు. అడిగేవాడు ఎప్పుడైనా నువ్వు ఎవరైనా అడగడానికి హక్కు లేదు తెలియదేమో, కానీ నా దేవుడు అనడానికి హక్కు లేదా? ఎందుకంటే ఆయన మనందరి తండ్రి. అడిగో అడిగి వారికి సమస్తము ఇచ్చే దేవుడు. ఎవడా? ప్రభు కుటుంబ సమస్యను ప్రభు తీరుస్తాడు. ప్రభు నా జీవిత సమస్య ప్రభు తీరుస్తాడు. ప్రభు నాకు జాబ్ ఇస్తాడు. ప్రభా నేను పాస్ అవుట్ చేస్తాడు. ప్రభా నా వ్యాపారం వద్దిస్తాడు. ప్రభా నా వ్యవసాయం చేస్తాను. ప్రభా అన్ని లాభాలు వస్తాయి. ఎందుకు సార్? నువ్వు ప్రార్థన నీ సమయం దేవుని సమర్పించుకో. దేవుడితో ఎవరైతే అన్నిటిగా నడుస్తున్నాడో వాడి దేవుడు ఎలా వెళ్ళా తీరుస్తాడు. తీర్చడా? ప్రియమైన బిడ్డ, నేను చెప్పుచున్న మాట ఏంటంటే, నేను దేవుడితో నడకముందు నేనేమనుకున్నాను? ఇదే మంచి అనుకున్నాను. కాదు, దేవుడితో నడిచిన తర్వాత అనుకున్నాను ఇదే మంచి. అది మంచి కాదు, చెడి. అది సుఖం ఇస్తుందేమో కానీ సంతోషం ఇస్తుందా? మనిషి ఎక్కడేస్తున్నా చూడండి. మనిషి అసలు ఏమేస్తుంది? సంతోషం ఇస్తుందేమో కానీ ఆరోగ్యం ఇస్తుందా? సంతృప్తి పరిచే దేవుడి ప్రియమైన అభిప్రాయం. ఒక మనిషి నీ దగ్గర వరకు ఇల్లు తెలుస్తుంది. ఆ మనిషి వెళ్ళిన తర్వాత ఇల్లు తెలియదు. తెలుసా? చాలా మంది ఉంటారు. దేవుడు నీతో ఉన్న చూపులు తెలియదు. నీ కష్టాలని చూపు దేవుడికి తెలియదు. నీ కుటుంబంతో బాగున్న చూపు దేవుడికి తెలియదు. నీ పెళ్లి నీ మాట నేను చూపు దేవుడికి తెలియదు. నీ సంతోషమైన జీవితం అన్న చూపు దేవుడికి తెలియదు. ఒక్కసారి అవన్నీ తారుమరైన తర్వాత కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, శోధనలు, నీకు పలుమార్లు వ్యాధులు వచ్చినట్టు అప్పుడు దేవుడికి తెలుస్తుంది. తెలీదా? దేవుడు ఇల్లు అంటే నీకు తెలియదు. చాలా మందికి దేవుడికి తెలియదు. తెలుసా? చాలా మంది చూడండి, ఫోన్లు వేస్తాం. అది కష్టపడి కీబోర్డ్ ఫోన్ కొనగలడు. అది తల్లిదండ్రులు లేకుండా ఒక కనవల కొనలేదు కొనగలడు. అది వేసిన పక్కన కూడా తల్లిదండ్రులు కొనాలి. అది తిరిగే బండిలో పెట్రోల్ కూడా తల్లిదండ్రులే కావాలి. అది ఏం చేయవలసిన తల్లిదండ్రుల ఆదాయమే తప్ప అది ఏందమ్మా సంపట్ల ఐఫోన్ పెట్టుకుని పెద్ద ఫోన్ పెట్టుకుని సాఫ్ట్వేర్ ఫోన్ పెట్టి తిరుగుతుంటే ఆడి కష్టజీతం కొనది కాదు, ఆ తల్లి తండ్రి సెవెంటీ వచ్చి కొన్న జీతం. అది కష్టంతో కీబోర్డ్ ఫోన్ కొనగలడు. ఎందుకంటే అది కష్టపడతాం కాదు. దేవుడు చెప్పాడు, ఎవడైతే కష్టముతో పడుతున్నాడో అది కష్టంకి తగ్గ దేవుడు ఫలితాన్ని ఇస్తాడు. ఎవడా? నీవు కష్టపడు, దేవుడు నీకు ఇస్తాడు. కష్టపడుతున్న వాడు చూడండి, చాలా మంది అంటారు కష్టపడినట్టు ఉంటాడు,
మోసం చేసిన వాడు ఏం చేస్తాడు? సంపాదిస్తాడు కాదు. అది సంపాదిస్తాడేమో కానీ సంతోషం ఉండడానికి ఆరోగ్యం ఉంటారా? ఉండదు. దేవుని యొక్క వాక్యం చూడండి. కష్టపడేది శ్రమకు వచ్చి నువ్వేం పని చేస్తున్నావు అనే కానీ కష్టపడు, దేవుడు నీకు ఫలితం ఇస్తాడు. ఒక దేవుడు నీకు సంతోషంగా చేస్తాడు. ఎప్పుడు కష్టపడాలి అప్పుడే కష్టపడాలి, ఎప్పుడు సుఖపడాలి అప్పుడే సుఖపడాలి. కానీ దేవుడి వాక్యం తేటగా సెలవిస్తుంది కనుక మనందరూ కూడా దేవుని సమయాన్ని కేటాయించి నీ సమయాన్ని పాడు చేసుకోకుండా దేవుని వైపు చూస్తూ ఇశ్రాయేలు వాళ్ళ సమయాన్ని పోగొట్టుకుని ఎలాగైతే దేవుడికి దోషులైపోయాడు, ఇలా మనం కూడా దేవుని సమయం కేటాయించకుండా మన సమయం దేవుడికి పోకుండా లోకానికి ఇచ్చి లోకంలో తెస్తాం కనుక ఏమైనాము పాపానికి బాడేసేపు దేవుడికి దూరం అవుతాం లేదా? దేవుడు వ్యాధులు పంపిస్తున్న దేవుడు చెప్పాడు, మళ్ళీ కరుణ వస్తుందా? స్టార్ట్ అయిన మళ్ళీ మన కేసు ఎక్కడెక్కడే ఎందుకు చేస్తా? ఎక్కడైతే పాపం విస్తారంగా కలుగుతుందో అక్కడ నా తెగులు వస్తాయని దేవుడు చెప్పాడు. చెప్పలేదా? ఈ సమయాలు చాలా దుర్దినం కనుక దేవుడుతున్నాడు. ఈ దుర్దినములు చాలా దుష్ట దినములు, ఈ మంచి దినములు కాదు. ఎటు చూసినా మానవంగా, ఎటు చూసినా పాపాలు, ఎటు చూసినా మురికే. నువ్వు వేసే అడుగు చాలా భయంకరంగా ఉంటుంది. అడిగేస్తున్నప్పుడు 10 సార్లు ఆలోచించు. నేను అడిగేస్తున్నప్పుడు ప్రార్థన చేయి. అది మురుకుకుంటే నా దేవుడు ఏం చేస్తాడు? వజ్రాల మేళగా మారుస్తాడు. మనుషుడా, ప్రభువునందు భయభక్తులతో ప్రార్థించు. ప్రభువునందు నువ్వేం కోల్పోయావో ప్రార్థించి తిరిగిస్తాడు. ఎవడా? నీది కాదు అనే దేవుడు నీళ్ళు తీసేస్తాడు. నీది అనేది అది ఎంత దూరం దేవుడు నీకు ఇస్తాడు. ఎవడా? అది నీ వస్తువు కాదు అనగా నీ పక్కన ఉన్న దేవుని ఎదకి రాస్తాడా? నీది అన్న వస్తువు అది ఎంత దూరం దేవుని ఎదకి తీసుకోవాలి. తీసుకురాడా? తీసుకోవాలి. అందుకే దేవుడు నీదే, పక్కనోడిది పక్కన దేవుడు చెప్తాడు. నీది నువ్వు ప్రేమించు, పక్కన ప్రేమిస్తాడు. నువ్వేం చేస్తున్నావు? పక్కన వాళ్ళని ప్రేమిస్తావు, నేను చేసేస్తావు. నువ్వు ప్రేమించేవాడు కాదు, నేను ప్రేమించేవాడు చూసుకో. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు తప్ప నిన్ను ప్రేమించి రావాలి అన్నాడా? అందరూ కూడా నీ ఐశ్వర్యం చూసి, నీ ధనము చూసి, నీ సంపాదన చూసి ప్రేమించేవాడు కానీ, నీ బలము చూసి, అందము చూసి ప్రేమించేవాడు కానీ నిన్ను నిండుగా ప్రేమించేవాడు అంటే దేవుడి నీ యెహోవా తప్ప, నీ తల్లిదండ్రి తప్ప ఎవరు కూడా లేనే లేరు. కనుక ఏమన్నా బిడ్డలు యెహోవా వైపు నడుస్తూ యెహోవాతో నడిచి నీవు నీ కుటుంబం సంతోషంగా అంటే దేవుడికి మొరపెట్టు. ఒక సమయం దేవుడికి ఇచ్చేవంటే ఆయన 10 సమయాన్ని ఇస్తాడు. కనుక దేవుడు నడిచి ఆయన మేలు పొందుకుని ఆయన నీ బిడ్డల్ని నీ కుటుంబాన్ని ఎలాగ దీవించి ఆశ్రయించి నడిపించబడిన కాక ఆమె ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరు మోకరించుకుని